హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాయ్‌ఫుల్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఐఎస్ఎంఎస్ వెబ్సైట్‌లో సీసీఈ మార్క్స్ ఎంట్రీ చేసే క్రమంలో ఎస్ఏ2 మార్కులను ఏ విధంగా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా గూగుల్ లేదా క్రోమ్‌ను ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్‌లో ఐఎస్ఎంఎస్ అని టైప్ చేయండి. తర్వాత మనకు స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ gov.in అనే వెబ్సైట్ పైన టాప్‌లో ఐఎస్ఎంఎస్ అని కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేయండి. మనకు మొబైల్ సెట్టింగ్ అనేది డెస్క్టాప్ మోడ్లోకి రావడానికి పైన ఉన్నటువంటి 3 చుక్కల్ని క్లిక్ చేసి ఇట్లా డెస్క్టాప్ మోడ్లో ఉంచుకోండి. ఎందుకంటే మనకు సులభంగా పని అవుతుంది. తర్వాత ఇప్పుడు మనము లాగిన్ కావాలి, అందుకోసం లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు యూడైస్ లాగిన్, సిసి లాగిన్, అదర్ లాగిన్స్ అని ఉంటుంది. సిసి మార్కులు కాబట్టి సిసి లాగిన్ క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి. మనకు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆల్రెడీ మన స్కూల్కి సంబంధించినది ఉంటుంది. తర్వాత కింద ఉన్న క్యాప్చాను టైప్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు స్కూల్ నేమ్తో సహా మనకు డాష్బోర్డ్ అనేది ఈ విధంగా వస్తుంది. మనం సిసి ఎంట్రీ చేయాలి కాబట్టి ఇక్కడ ఎస్ఏ2 పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించిందా చూసుకోండి ఒకసారి. మనం ఎంట్రీ చేయదలుచుకున్నామో సెలెక్ట్ క్లాస్ పైన క్లిక్ చేసి ఫస్ట్ క్లాస్ గో అని క్లిక్ చేయండి. ఆ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థుల అందరి కూడా మనకు డీటెయిల్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్కరి సెలెక్ట్ చేస్తూ నెంబర్ ఆఫ్ అటెండెంట్ డేస్ ఇక్కడ వేస్తూ తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మ్యాథ్స్ వేయండి. టోటల్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. తర్వాత కరికులర్ తర్వాత కో కరికులర్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి మార్కులు కూడా ఇక్కడ మనం వేయాలి. టోటల్ వస్తుంది. ఇట్లా ఒక్కొక్క విద్యార్థి మనం వేసిన తర్వాత కింద ఉన్నటువంటి ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా 1వ తరగతి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ క్లాస్ గో పైన క్లిక్ చేసి మిగతా తరగతుల మార్కులు ఎస్ఏ2 మార్కులు ఎంట్రీ చేయాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ.